నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర. 45వ శ్లోకానికి అర్థాలు చెప్పుకుందాం. నిత్యముక్త, ప్రపంచ బంధాల నుండి శాశ్వతంగా విముక్తి పొందినది. అంటే ఇంకా మళ్ళీ జన్మ అంటూ ఉండదన్నమాట, ఇంకా అలా విముక్తి పొందడం అనమాట. నిర్వికార, ఏ విధమైన మార్పు అంటే వికారములు లేనిది, ఎప్పుడూ ఒకే రకంగా ఉండేదన్నమాట, మార్పులు చెందకుండా. నిష్ప్రపంచ అంటే ప్రపంచంతో ముడి లేనిది, అంటే పంచభూతాలకు అతీతమైనది. నిరాశ్రయ అంటే ఆశ్రయము లేనిది లేదా ఎట్టి ఆశ్రయము అవసరం లేనిది. నిత్యశుద్ధ అంటే ఎల్లప్పుడూ శుద్ధమైనది. నిత్యబుద్ధ ఎల్లప్పుడూ జ్ఞానస్వరూపురాలు. నిరవధ్య ఇప్పుడు నిందించలేనిది, దోషరహితమైనది, ప్రశంసించదగినది. నిరంతర శాశ్వతంగా ఉండునది, అంటే అంతటా వ్యాపించినది. 46వ శ్లోకం. నిష్కారణ నిష్కలంక నిరుపాధిర్నిరేశ్వర నీరాగారాగమధని నిర్మద మదనాశిని. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థాలు చెప్పుకుందాం. నిష్కారణ అంటే ఈ జగత్తును నిర్మించడానికి పరమేశ్వరునికి కారణాలతో నిమిత్తం లేదు. నిష్కలంక అంటే ఎటువంటి దోషము మచ్చ పాపము లేనిది. నిరుపాధి అంటే ఏ శరీర సంబంధమైన అజ్ఞానం లేనిది. నిరీశ్వర తన పైన ఎవ్వరికి అధికారం లేనిది, అంటే నియంత్రించేవారు ఎవ్వరూ లేనిది. నీరాగా ఎలాంటి కోరికలు లేనిది. రాగమధని మన నుండి కోరికలను పోగొట్టి వైరాగ్యంను కలుగజేయున్నది. నిర్మద అంటే గర్వము లేనిది. మదనాశిని అంటే గర్వమును పోగొట్టున్నది. నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థాలు చెప్పుకుందాం. నిశ్చింత అంటే ఏ చింతలు లేనిది. నిరహంకార ఏ విధమైన అహంకారము లేనిది. నిర్మోహ ఎలాంటి మోహము లేనిది. మోహనాశిని అంటే మోహమును పోగొట్టున్నది. నిర్మమ అంటే మమకారము లేనిది, ఇది నాది అది నాది అనేది ఈ లేనిది. మమతాహంత్రి మమకారమును పోగొట్టున్నది. నిష్పాప అంటే పాపము లేనిది. పాపనాశిని అంటే పాపములను పోగొట్టున్నది. ఇప్పుడు 48వ శ్లోకం. నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని. ఇప్పుడు ఈ శ్లోకాలకి అర్థం చెప్పుకుందాం. నిష్క్రోధ అంటే క్రోధము లేనిది, అంటే ఎలాంటి కోపము లేనిది. క్రోధశమని అంటే క్రోధమును పోగొట్టునది. నిర్లోభ అంటే లోభము లేనిది. లోభనాశిని అంటే లోభమును పోగొట్టునది. నిస్సంశయ అంటే సందేహములు సంశయములు లేనిది. సంశయగ్ని సంశయములను పోగొట్టునది. నిర్భవ పుట్టుక లేనిది. భవనాశిని అంటే సంసార దుఃఖాన్ని నాశనం చేసేది, అంటే జనన మరణ చక్రం నుండి తప్పించేది. నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమధని నిష్క్రియ నిష్పరిగ్రహ. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్పుకుందాం. నిర్వికల్ప అంటే ఎట్టి వికల్పములు లేనిది, అంటే సమాధి స్థితిలో మనసు పనిచేయదు కాబట్టి సంకల్ప వికల్పాలు ఉండవు, అదే నిర్వికల్ప సమాధి స్థితి. నిరాబాధ ఏ రకమైన బాధ లేనటువంటిది. నిర్భేద ఏ రకమైన భేదము ఏమాత్రము లేనిది. భేదనాశిని అంటే భేదములను పోగొట్టునది, అంటే ఏకత్వాన్ని ప్రోత్సహించేది అనమాట. నిర్నాశ అంటే నాశనము లేనిది. మృత్యుమధని అంటే మృత్యు భయాన్ని తొలగించేది. నిష్క్రియ అంటే క్రియలు చేయవలసిన చేయకూడని పనులు లేనిది, అంటే అన్నింటికి కర్త అయినది. నిష్పరిగ్రహ అంటే దేనిని ఎవరి నుంచి తీసుకొనిది, అంటే అందరికీ అన్ని ఇచ్చేదే కానీ ఏమీ తీసుకొనిది, అంటే పుచ్చుకొనుట ధనము అలంకారము కానుకలు స్వీకరించదు,
అంగీకరించదు. మనం ఏదో ఇస్తుంటామంటే అన్నీ ఆమె సృష్టి కదా, ఆమె సృష్టి ఆమెకే మనం ఇస్తుంటాం. అదొక అజ్ఞానం. నిస్తుల నీల చికుర నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమ దుర్గ దుఃఖహంత్రి సుఖప్రద. నిస్తుల అంటే సాటి లేనిది, అసమానమైనది అన్నమాట. నీల చికుర అంటే చక్కని నల్లని ముంగురులు గలది. నిరపాయ అంటే అపాయము లేనిది. నిరత్యయ అంటే అతిక్రమింప వీలు లేనిది. దుర్లభ సునాయసంగా పొందశక్యము కానిది. దుర్గమ అంత తేలికగా చేరుకోలేనిది, అత్యంత శ్రమతో మాత్రమే చేరువయ్యేది. దుర్గా అంటే దుర్గాదేవి. దుఃఖహంత్రి అంటే దుఃఖములను తొలగించున్నది. సుఖప్రద అంటే సుఖములను ఇచ్చున్నది. ఇప్పుడు 51వ శ్లోకం చెప్పుకుందాం. దుష్టదూర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత. ఇప్పుడు 51వ శ్లోకానికి అర్థం చెప్పుకుందాం. దుష్టదూర అంటే దుష్టులను, దుర్మార్గులను, దోషపూరితులను దూరముగా ఉంచున్నది. దురాచార శమని అంటే చెడు ఆచారాలను, నడవడికను నాశనం చేసేది. దోషవర్జిత అంటే రాగద్వేషాలనే దోషములు లేనిది. సర్వజ్ఞ అన్ని విషయాలు, ప్రతీదీ తెలిసినది, అంటే ఆమెకి తెలియపోవడం అనేది ఏదీ లేదన్నమాట. సాంద్రకరుణ అంటే గొప్ప దయగలది. సమానాధిక వర్జిత ఎక్కువ తక్కువ భేదాలచే విడువబడినది, అనగా ఎక్కువ వారు తక్కువ వారు అనేది లేనిది, అందరినీ సమాన దృష్టితో చూసేది అన్నమాట. సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్పుకుందాం. సర్వశక్తిమయి అంటే అన్ని దైవిక శక్తులు కలిగినది, అంటే సర్వశక్తిమంతురాలు. సర్వమంగళ అంటే సర్వమంగళ స్వరూపిణి, అంటే మంగళాలని ఇప్పుడు ఇస్తుందన్నమాట ఆమె, మంగళస్వరూపిణి. సద్గతిప్రద మంచి మార్గమును ఇచ్చున్నది, అంటే ఆమెను కొలిచేవారికి ఎప్పుడు మంచి మార్గంలో నడిచేటట్టుగానే మన బుద్ధిని మరల్చుతుందన్నమాట. సర్వేశ్వరి అంటే జగత్తు లేదా విశ్వమునంతటికి ప్రధానాధికారిని. సర్వమయి అంటే సర్వములో అనగా విశ్వమంతటా నిండి ఉన్నది. సర్వమంత్ర స్వరూపిణి అన్ని మంత్రములకు స్వరూపముగా కలిగినది, అన్ని మంత్రాలకి మూలాధారం ఆమె. ఇప్పుడు 53వ శ్లోకం. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మణి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మీర్మృడప్రియ. ఇప్పుడు 53వ శ్లోకానికి అర్థం చెప్పుకుందాం. సర్వయంత్రాత్మిక అంటే అన్ని యంత్రములకు స్వరూపముగా గలది, అంటే ఏ యంత్రం నడిచినా అది శక్తి స్వరూపిణి, ఆ శక్తి దాంట్లో ఉంటేనే కదా నడిచేది, అదన్నమాట అర్థం. సర్వతంత్ర రూప అన్ని తంత్రములను తన రూపముగా గలది. మనోన్మణి అంటే ఉన్మన స్థితిని, అంటే మనస్సు కూడా పని చేయనటువంటి స్థితి కల్పించున్నది. మహేశ్వరి మహేశ్వరుని భార్య అయినది. మహాదేవి అంటే ప్రమాణానికి కొలతకు అందని శరీరము గలది. మహాలక్ష్మి అంటే భక్తులకు సకల సంపదలను ప్రసాదించినట్టు మహాలక్ష్మి స్వరూపిణి. మృడప్రియ అంటే శివునికి ప్రియమైనది. మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తిర్మహారతి. ఇప్పుడు 54వ శ్లోకానికి అర్థం చెప్పుకుందాం. మహారూప అంటే గొప్పదైన లేదా మహిమాన్వితమైన రూపము గలది. మహాపూజ్య గొప్పగా పూజింపబడినది. మహాపాతకనాశిని అంటే ఘోరమైన 5 పాపములు, పంచమహాపాపములు అంటాం కదా మనం. అవి ఏంటంటే బంగారం దొంగిలించటం, మద్యం త్రాగడం, సద్బ్రాహ్మణుని చంపటం, గురువుగారి భార్యతో కలవటం, పైన చెప్పిన పాపాలు చేసిన వారితో స్నేహం చేయటం కూడా పాపమే. ఇలాంటి ఘోరమైన
పంచమహాపాతకాలను కూడా నాశనం చేయున్నది. అంటే చేసిన పాపాలన్నీ పరాశక్తి పాదములు ఆశ్రయించి పశ్చాత్తాపపడుటచే పాపాలు నాశనం అవుతాయి అన్నమాట. మహామాయ మహిమాన్వితమైన మాయా లక్షణం కలది. మహాసత్వ మహిమాన్వితమైన ఉనికి జ్ఞానము గుణము కలది. మహాశక్తి అనంతమైన శక్తి సామర్థ్యములు గలది. మహారతి అంటే గొప్ప ఆనందాన్ని ఇచ్చేదంట, అవధులు లేని ఆనందాన్ని ఇచ్చేది. ఇప్పుడు 55వ శ్లోకం. మహాభోగ మహైశ్వర్య మహావీర్య మహాబల మహాబుద్ధిర్ మహాసిద్ధిర్ మహాయోగేశ్వరేశ్వరి. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్పుకుందాం. మహాభోగ అంటే గొప్పదైన సుఖము ధనము గలది. మహైశ్వర్య అంటే విలువ కట్టలేని ఐశ్వర్యమును కలిగినది. మహావీర్య అత్యంత శక్తివంతమైన పరాక్రమం కలది. మహాబల అనంతమైన బల సంపన్నురాలు. మహాబుద్ధి అద్వితీయమైన మేధస్సు గలది. మహాసిద్ధి అద్వితీయమైన సహజ శక్తులు గలది. మహాయోగేశ్వరేశ్వరి అంటే గొప్ప యోగులచే కూడా పూజించదగినది. ఇప్పుడు 56వ శ్లోకం చెప్పుకుంటాం. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్పుకుందాం. మహాతంత్ర అంటే గొప్పదైన తంత్రస్వరూపిణి. మహామంత్ర గొప్పదైన మంత్రస్వరూపిణి. మహాయంత్ర గొప్పదైన యంత్రస్వరూపిణి. మహాసన గొప్పదైన ఆసనము గలది. మహాయాగ క్రమారాధ్య గొప్పదైన యాగ విధానంలో క్రమబద్ధమైన పద్ధతిలో ఆరాధించబడినది. మహాభైరవ పూజిత మహాభైరవ అంటే శివుడు చేత కూడా పూజింపబడేది. ఇప్పటి వరకు 231 శ్లోకాలకు అర్థాలు చెప్పుకుందాం. మిగిలినవి తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు.